హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా కుమారి వ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి. ఇది ఇంకా నిన్న పూజ వీడియో. నిన్న శనివారం కదా, మామిడిపళ్ళు తెచ్చారు. మామిడిపళ్ళు మూల పెడతామండి మేము దేవుడి దగ్గర. ప్రతి సంవత్సరం మాకు సింహాద్రప్పనికి పెట్టడం అలవాటు. పరమాన్నం అది చేసి ఒకవేళ పరమాన్నం చేశాను, మామిడిపళ్ళు మూల పెట్టాను. ఇంకా సింహాద్రప్పని మా కులదైవం అండి. ఇంకేదైనా దేవుడి దగ్గరికి ముందు వెళ్తాము. అంటే పేరెంటాలు ఉంది, ఇంటి పేరెంటాల దగ్గరికి వెళ్ళి అలా వెళ్తామండి. ఇంక ఇవి మా చెట్టుకి పూసిన మల్లెపూలు. నిన్న వెంకట్రమణమూర్తికి ఫోటోకి వేసి అలంకరించుకొని కామాక్షి దీపం పెట్టుకున్నాను. ఇలాగా పరమాన్నం అది చేసి మామిడిపళ్ళు మూలం పెట్టాను. ఏవో రసాలు ఏవో తీసుకొచ్చారు. అప్పుడే స్టార్టింగ్ మామిడిపళ్ళు ఏమీ టేస్ట్గా లేవండి, పచ్చికాయల్లాగా ఉన్నాయి. ఇంకేదో పెట్టాలని చెప్పి పెట్టేశాను. మాట్లాడుతుండి కెమెరా అయితే కొంచెం పక్కకి వెళ్ళిపోయింది, ఏమనుకోకండి. ఇంక పూజ అయితే ఇలా చేసుకున్నాను. పరమాన్నం అది పెట్టి దేవుడి దగ్గర ముగ్గేసి శంఖవి పుష్పాలతో ఇలా అలంకరించుకున్నానండి. రోజు మాకు మేడ మీద ఒక ఇన్ని పువ్వులు పోస్తున్నాయి. ఆ పువ్వులు తెచ్చి శివాయికి రోజు నీలాభిషేకం చేసి అలంకరించుకుంటాను. అలాగా పాలతో పరమాన్నం అయితే చేశాను. కామాక్షి దీపం పెట్టుకున్నాను. దీపాలు ఎక్కువ పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. దేవుడి దగ్గర ఆ దీపాల వెలుగులో స్వామిని ఎలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇది ఇంకా మా బాబు చేసుకున్నాడు పూజ హైదరాబాద్లో. మా చెట్టుకు పూసిన పూలండి, మల్లెపూలు. మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాను. స్టార్ట్ అయ్యి ఫస్ట్ పూసినంత ఏం పూయలేదండి, ఈసారి తగ్గిపోయి. అంటే ఆకు దుయ్యలేదు. కొంచెం పైన అందిన వరకు అంతా దూసాను. అదంతా మొత్తం చిగురొచ్చి పెద్ద మొగ్గలు వస్తున్నాయండి. మొగ్గలు చూసారు ఎంత ఉన్నాయో. ఇంకా దేవుడి దగ్గర శంఖవి పువ్వులతో అది అలంకరిస్తున్నాను. కొంచెం టైం పట్టేస్తుందండి పూజ చేయడం. అన్నీ ఏ రోజు సామాను ఆ రోజే తోముతాను. అన్నీ సర్దుకొని నీట్గాను 1.5-2 గంటలు పట్టేస్తుంది పూజ అయితే. ఇంకా నిన్న సింహాద్రప్పనికి పూజ చేసుకున్నాను. సింహాచలం వెళ్ళాలండి, చాలాలు అయిపోయింది వెళ్ళలేదు. మొన్న చందనోత్సవంకి వెళ్దాం అనుకున్న, ఆ రోజు అవ్వలేదు. మా బాబు అందరూ వస్తే వెళ్తాం చూసుకొని. పూజ అయితే ఇలా చేసుకున్నాను. పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి నాకైతే 2K పైనే సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి నోటిఫికేషన్స్, వీడియోస్ పెట్టినవి మీకు వస్తాయి. నన్ను తీసాను, నన్ను పెట్టడం అవ్వలేదు వీడియో. ఇంక ఈరోజు చేస్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. పువ్వులతో ఇలా డెకరేషన్ చేసుకున్నాను దేవుడికి శంఖవి పువ్వులతోనే. ఆ పువ్వులన్నీ మళ్ళీ తీసేసి ఉంచి మార్నింగ్ టీ పెట్టుకుంటానండి, బ్లూ టీ.
బ్లూ టీ పెట్టుకొని మా వారు నేను రోజు తాగుతాము. పువ్వులు మళ్ళీ వేస్ట్ చేయను, అన్నీ తీసి కలెక్ట్ చేసి ఉంచుకుంటాను. బ్లూ కలర్లో బాగుంటుంది టీ. అందులో ఒక నిమ్మకాయ పిండుకొని ఇద్దరం తాగుతాం. ఎర్లీ మార్నింగ్ పరగడుపునే తాగాలండి అది. ఎంటీ స్టమక్తో తాగాలి. అంటే కొంచెం వెయిట్ లాస్ అవుతుంది.